ఓం శాంతి. బ్రహ్మ బాబా నంబర్ 1 పదవిని నిశ్చయం ఆధారంతో ఫిక్స్ చేసుకున్నారు. నిశ్చయ బుద్ధి విజయంతి అన్నారు. శివ్ బాబా పైన, పరివారం పైన, డ్రామా పైన అపారమైన నిశ్చయానికి అనేక పరీక్షలను కూడా బాబా దాటారు. ప్రతి పరీక్షను నిశ్చలమైన స్థితితో, నిశ్చితమైన భావిని స్మృతిలో పెట్టుకొని నిశ్చయం ఆధారంగా విజయం పొందుతూ దాటేశారు. మనం కూడా నిశ్చయ బుద్ధి విజయంతి, బ్రహ్మ బాబా సమానంగా నిశ్చయం ఆధారంతో అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతూ ముందుకు వెళ్దాము. ఈరోజు 4 जनवरी मुरली। मीठे बच्चे, खामियों का दान देकर फिर अगर कोई भूल हो जाए तो बताना है। मियाँ मिट्टू नहीं बनना है, कभी भी रूठना नहीं है। మధురమైన పిల్లలు, లోపాలను దానంగా ఇచ్చేసి ఒకవేళ తిరిగి పొరపాటుననైనా ఏదైనా తప్పు జరిగితే బాబాకు తెలియచేయాలి. నాకంతా తెలుసు అని అనుకోకూడదు, ఎప్పుడూ అలగకూడదు. మధురమైన పిల్లలు లోపాలను దానంగా ఇచ్చేశాక మళ్ళీ ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే బాబాకు తెలియచేయాలి. నాకంతా తెలుసు, నేనన్నీ అర్థం చేసుకున్నాను, నాకు తెలియంది లేదు అన్నట్టుగా ఉండకూడదు, ఎప్పుడూ అలగకూడదు. ప్రశ్న, కౌన్ सी बात सिमरन कर అపార్ ఖుషీ మే రహో. ఏ విషయం యొక్క స్మరణ చేసుకుంటూ అపారమైన సంతోషంలో ఉండాలి. किस बात से कभी रंज नहीं होना है. ఏ విషయంలో ఎప్పుడూ కోపం చేయకూడదు. ఏ విషయం యొక్క స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఏ విషయంలో ఎప్పుడూ కోపగించుకోకూడదు. ఏ విషయం అది? బాబా చెప్పారు, సిమిరన్ కరో, हम अभी राजयोग सीख रहे हैं, फिर जाकर सूर्यवंशी చంద్రవంశీ రాజా బనేంగే. స్మరణ తెచ్చుకోండి, ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు, మళ్ళీ వెళ్ళి సూర్యవంశీ చంద్రవంశీ రాజుగా అవుతారు. సుందర్ సుందర్ మెహల్ బనాయింగే, సుందరమైనటువంటి మెహల్లు తయారు చేస్తారు. हम जाते हैं अपने सुखधाम वया శాంతిధాం. మనము మన సుఖధామానికి వెళ్తున్నాం, వయా శాంతిధామం. వహా సబ్ ఫస్ట్ క్లాస్ చీజే హోంగి, అక్కడన్నీ ఫస్ట్ క్లాస్ వస్తువులు ఉంటాయి. తన్ భీ బహుత్ సుందర్ నిరోగి మిలేగా, తనువు కూడా చాలా సుందరమైనదే, నిరోగి తనువు లభిస్తుంది. यहाँ अगर इस पिछाड़ी के पुराने शरीर में बीमारी आदि होती है तो रंज नहीं होना है, दवाई करनी है. ఇక్కడ ఒకవేళ ఈ పాత శరీరము, ఈ శరీరానికి ఏదైనా జబ్బు చేసినట్లయితే మీకు విసుగు, కోపము, చికాకు రాకూడదు, మందులు వేసుకోవాలి అంటున్నారు. చిరాకు అనిపిస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఏంటిది ఇంకెంతకాలము ఇలా నేను పడవలసి వస్తుంది, ఇంత కర్మభోగమా, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, కోపం తెచ్చుకోకండి, మెడిసిన్ తీసుకోండి, మందులు వేసుకోండి. మీ పాత్ర ఎంత సుందరంగా ఉందో
ఒక్కసారి స్మరించుకోండి. ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు, రేపు సూర్యవంశీ చంద్రవంశీ రాజా రాణిగా అవుతారు. చాలా సుందరమైన మహల్స్ లభిస్తాయి. కంచనకాయ శరీరం, నిరోగి శరీరం ఉంటుంది. సుఖధామానికి వెళ్తూ ఉన్నాం, ఈ సంతోషం ఉండాలి. గీత్ మెహఫిల్ మేజల్ ఉటీ షమా పర్వాను కెలియే. సభలో దీపం వెలిగింది మిడతల కోసమని పాట. ఓం శాంతి. గీత్ తో బచ్చోं ने बहुत बार सुना है. ఈ పాటను పిల్లలు ఎన్నోసార్లు విన్నారు. భిన్న భిన్న ప్రకార్ సే బచ్చోं को अर्थ समझाया जाता है. విభిన్న రకాలుగా పిల్లలకు పాట అర్థాన్ని బాబా తెలియజేస్తూ ఉంటారు. जिन्होंने गीत बनाया है वह तो इन बातों को जानते नहीं. ఎవరైతే పాటను తయారు చేశారో వారికైతే ఈ విషయాల గురించి తెలియనే తెలీదు. తుమ్ బేహద్ బాప్కే బచ్చే బనే హో. ఇప్పుడు మీరు బేహద్ తండ్రి పిల్లలయ్యారు. తుమ్ బేహద్ బాప్కే బచ్చే భీ హో తో పోత్రే పోత్రియా భీ హో. మీరు అనంతమైన తండ్రి యొక్క పిల్లలు, అలాగే మనవడు మనవరాళ్ళు కూడా అంటున్నారు. చూడండి, బాబా ప్రతిసారి నేను తండ్రిని అని చెప్పే ముందు బేహద్ తండ్రిని అంటారు. బేహద్ అంటే ఈ తండ్రి అనంతమైన వాడు. ఎవరెవరికి తండ్రి అనేది మనకు తెలియనే తెలియదు. అందరికీ గాడ్ ఫాదర్ అతను. అందరికీ, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరికీ, ఆత్మలందరికీ. ఆత్మల్లో అన్ని ఆత్మలు వచ్చేస్తాయి మరి. అందుకే బాబా నేను బేహద్ తండ్రిని, మన ఊహల్లో కూడా ఉండదు ఎంతమందికి బాబా తండ్రియో. అలాంటి బేహద్ తండ్రికి మనము మనమళ్ళు మనమరాలుగా కూడా ఉన్నాం, పిల్లలుగా ఉన్నాము, గ్రాండ్ చిల్డ్రన్గా కూడా ఉన్నాము. యహా య వండర్ హే. ఇక్కడ ఇదొక ఆశ్చర్యం, అద్భుతం. हम सब आत्माएं शिव बाबा के बच्चे हैं. మనమందరం ఆత్మలం శివ్ బాబా యొక్క పిల్లలం. और शिव बाबा का बच्चा एक ब्रह्मा है साकार में, इसीलिए हम पोत्रे पोत्रिया भी बनते हैं. మనమందరం శివ్ బాబా పిల్లలమే, కానీ సాకారంగా శివ్ బాబాకి ఒక్కగానొక్క అబ్బాయి అంటున్నారు. వారెవరు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మకి, ఆ ప్రజాపితకి మనమందరం పిల్లలం. ఈ లెక్కతో శివ్ బాబా మనకు తాతయ్య అవుతారు. ఎందుకంటే శివ్ బాబాకు ఒక్కగానొక్క అబ్బాయి, ఆ అబ్బాయికి ఇంతమంది పిల్లలు, బ్రాహ్మణులందరూ. మరి ఈ బ్రాహ్మణులకు శివ్ బాబా ఏమవుతారు? తాతయ్య అవుతారు. ఇప్పుడు మీరు తాతయ్య యొక్క వారసత్వాన్ని తండ్రి ద్వారా తీసుకుంటూ ఉన్నారు. ఇంకెవరు కూడా ఈ వారసత్వాన్ని తీసుకోలేరు. అగర్ సభీ పోత్రే పోత్రియా బన్ జాయ్ తో సబ్ స్వర్గ కా వర్షా లేవే. ఒకవేళ అందరూ మనమళ్ళు మనమరాలుగా అయిపోతే అందరూ స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేవారు. ऐसे तो हो न सके. అలా అయితే జరగదు మరి అంటున్నారు. ఇసిలియే కోటో మీ కోయి హీ పోత్రే పోత్రియా బంతే హే. అందుకే కోట్లల్లో కొద్ది మంది మాత్రమే మనుమళ్ళు మన్మరాళ్ళుగా అవుతారు. చూడండి, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ శివ్ బాబాకి పిల్లలుగానే ఉన్నారు. కానీ మనుమళ్ళు మన్మరాళ్ళుగా అయ్యేది మాత్రం కొద్ది మంది పిల్లలే. యహా య వండర్ హేనా. బాబా అన్నారు, కోట్లలో కొద్ది మంది మాత్రమే నాకు గ్రాండ్ చిల్డ్రన్గా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కే లియే తో సమझाया जाता है कि ब्रह्मा को जरूर अडॉप्ट करना पड़े. ప్రజాపిత బ్రహ్మ ఎవరవుతారు మరి? తప్పనిసరిగా శివ్ బాబా ఒకరిని అడాప్ట్ చేసుకుంటారు. ఎవరినైతే శివ్ బాబా అడాప్ట్ చేసుకుంటారో వారికే ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేస్తారు. డైరెక్ట్ శివ్ బాబాకి అడాప్ట్ అయిపోతారు. మనమందరమేమో త్రూ బ్రహ్మ శివ్ బాబాకు అడాప్ట్ అవుతున్నాం. శివ్ బాబా మనల్ని త్రూ బ్రహ్మ అడాప్ట్ చేసుకుంటున్నారు.
కానీ బ్రహ్మబాబాను శివబాబా స్వయం సెలెక్ట్ చేసుకుంటారు. ఏ కిస్కు कहते हैं? ఆత్మాంకు. మరి ఈ విషయాలు ఎవరితో చెప్తున్నారు? ఆత్మలతో చెప్తున్నారు. ఏమని? అప్నే స్వీట్ హోమ్కో యాద్ కరో. మీరు మీ స్వీట్ హోమ్ని జ్ఞాపకం చేయండి అంటున్నారు. आत्मा इन ऑर्गन्स द्वारा सुनती है. ऐसा कोई कह न सके कि हम आत्माओं से बात करते हैं. ఆత్మ ఈ ఇంద్రియాల ఆధారంగా వింటుంది. ఇంకెవరు కూడా నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని అనలేరు. ఆత్మ సున్ती है. बाप कहते हैं मैं जो परम पिता परमात्मा हूँ सो इस ब्रह्मा के तन में प्रवेश कर तुमको सिखलाता हूँ. ఆత్మని అంటుంది కదా. బాబా చెప్తున్నారు, నేను పరంపిత పరమాత్మను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి మీకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను. నహితో कैसे समझाओ. లేకపోతే నాకంటూ సొంత శరీరం ఉందా ఏంటి? నేను ఎలా అర్థం చేయించను మీకు? ముझे आना भी ब्रह्मा के तन में है. నేను రావాల్సింది కూడా డ్రామాలో నా పాత్ర ఈ బ్రహ్మ తనువులోనే ఉంది అంటున్నారు. నామ్ भी ब्रह्मा ही रखना है तब तो ब्रह्मा कुमार कुमारिया कहलाओ. పేరు కూడా ఇతనికి బ్రహ్మ అనే పెట్టేది ఉంది, ఇంకేదో పేరు పెట్టడానికి లేదు. అందుకే కదా మీరు బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారిగా పిలువబడుతున్నారు. ఉన్ బ్రాహ్మణున్ से पूछो तुम ब्रह्मा की संतान कैसे हो. ఆ బ్రాహ్మణులను మీరు అడగండి, మీరు ఎలా బ్రహ్మ సంతానం అవుతారు అని. తుమ్కో బతా నా సకే. మీకు వారు చెప్పలేరు. కహేంగే హమ్ బ్రహ్మకి ముఖవంశావళి హే. మేము బ్రహ్మ యొక్క ముఖవంశావళి అని అంటారు. పరంతు హేతో కుకవంశావళి. కానీ వాస్తవంగా వాళ్ళు కుకవంశావళి. వాళ్ళు ముఖవంశావళి కానే కాదు, వాళ్ళకు తెలియదు ఆ విషయం. ఏమంటారు వాళ్ళు? మేము ఒకప్పుడు ముఖవంశావళిగానే ఉండేది, ఇప్పుడు కుకవంశావళిగా అయ్యాము అంటారు. अब ऐसे तो नहीं ब्रह्मा की కుకవంశావళి होंगे. ఇప్పుడు అలా బ్రహ్మ బాబా కుకవంశావళిగా కూడా ఉంటారా ఎవరైనా పిల్లలు? तो यह बड़ी వండర్ఫుల్ బాతే है. మరి ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. బాప్ కభీ రాంగ్ బాత్ నహీ సునాయింగే. బాబా ఎన్నడూ తప్పుడు విషయాలను వినిపించరు. వహ్ సత్య హై. ఎందుకు బాబా ఆ తప్పుడు విషయాలు వినిపించరు? ఎందుకంటే గాడ్ ఈజ్ ట్రుత్. వారే సత్యమైన వారు. హమ్ సత్య బన్ రహే హై. మనం సత్యంగా అవుతున్నాం. అప్నేకు మియా మిట్టు నహీ సమజ్నా హై. స్వయాన్ని నాకంతా తెలుసు, నేనే గొప్ప అని అనుకోకండి. ఏ దాదా భీ कहते हैं जब तक परिपूर्ण बने तब तक कुछ न कुछ हो सकता है. ఈ దాదా అంటే ఈ బ్రహ్మ కూడా స్వయంగా చెప్తున్నారు. ఏమని అంటే మనం సంపూర్ణతను పొందనంత వరకు, పరిపూర్ణతను చేరనంత వరకు మన ద్వారా ఏదో ఒక పొరపాటు తప్పు జరిగే అవకాశం ఉంది అని. పరంతు తుమారా కామ్ హే శివబాబాసే. కానీ మీ పని ఎవరితో? శివబాబాతో. मनुष्य तो कुछ भी भूले कर सकते हैं और उनसे तुम्हारी किटपिट हो सकती है. మనుషులు ఎన్నైనా తప్పులు చేయగలుగుతారు, ఇతరులతో మీకు గొడవలు కూడా జరగవచ్చు. పరంతు బాప్ సేతో వర్షా లేనా హేనా. కానీ తండ్రి ద్వారా అయితే వారసత్వం తీసుకోవాలి కదా. మధ్యలో మనుషుల మీద అలిగి బాబాకు దూరం అవుతే, వ్యక్తులు పరస్పరం పోట్లాడుకొని మధ్యలో బాబాకు దూరం అవుతూ ఉంటారు, బాబాను వదిలేస్తారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవడంలో తనకి తానే అడ్డుగీత గీసుకుంటారు. బహుత్ బచ్చే బాప్ సే భీ రూట్ జాతే హై. మరి చాలామంది పిల్లలు బాబాతో కూడా అలుగుతూ ఉంటారు. అగర్ కోయి బాయి బహన్ నే కుచ్ కహ భీ దియా పరంతు శివ బాబా కి మురళితో సునో నా. ఒకవేళ ఎవరైనా అన్నయ్యలు అక్కేలు మిమ్మల్ని ఏదైనా అన్నా సరే, అన్నదెవరు? మీ సోదరి సోదరులు. కానీ శివబాబా అంటే తండ్రి.
తండ్రి నుండి అయితే ఎందుకు కలుగుతున్నారు మరి? తండ్రి వద్దకైతే వచ్చి మురళి వినాలి కదా. घर में बैठे रहो परंतु बाप का ఖజానా తో లో. సరే, ఇంట్లోనే కూర్చోండి, కానీ బాబా ఇచ్చే ఖజానా అయితే తీసుకోండి. మురళినే వినకుండా మురళికి దూరం అయిపోవడం ఎందుకు? ఖజానీకి బిగర్ తుమ్ క్యా కరేంగే. ఈ ఖజానా తీసుకోకుండా మీరు ఏం చేస్తారు అంటున్నారు. బ్రాహ్మణుంకే సంగ్ మే బీ జరూర్ ఆనా పడే. బ్రాహ్మణుల సాంగత్యంలో కూడా మీరు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే ఇంట్లోనే కూర్చుంటాను, నేను ఇంట్లోనే మురళి చదువుకుంటున్నాను, నేను ఇంకా సెంటర్కి రాను, పరివారంను కలవను, ఇంకా నాకు ఎవరితో కనెక్షన్ లేదు అంటే అలా కూడా కాదు. బ్రాహ్మణుల సాంగత్యంలోకి రావాలి అంటున్నారు. నహీ తో శూద్రోం కే సంగ్ కా అసర్ హో జాయేగా. లేకపోతే శూద్రుల సాంగత్యపు ప్రభావం పడుతుంది. బ్రాహ్మణుల సాంగత్యం వదిలేశారు అంటే శూద్రుల సాంగత్యానికి ఆకర్షితం అవుతారు. ఏదో ఒక సాంగత్యంలో ఉంటుంది కదా ఆత్మ. తుమారీ దుర్గతి హో జాయేగి. మీ దుర్గతి జరుగుతుంది. సత్సంగ తారే కుసంగ బోరే. అందుకే సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది. కుసాంగత్యం అంటే చెడు సాంగత్యం నీట ముంచుతుంది అంటారు. హంస జాకర్ బగులోం కే సాత్ रहते हैं तो సత్యనాశ్ हो जाते हैं. హంసలు వెళ్ళి కొంగల పక్కన నివసిస్తూ ఉంటే సత్యనాశనం అవుతారు అంటున్నారు. అంటే హంసలో చాలా ప్యూరిటీ ఉంది, హంసలో మంచి విశ్లేషణ శక్తి ఉంది, నిర్ణయ శక్తి ఉంది. కానీ కొంగల పక్కన వెళ్ళి కొంగల సాంగత్యంలో ఉండడంతో హంస కూడా చెడిపోతుంది అంటున్నారు. ఖివయ్య ఏకీ బాప్కు కహా జాతా హై. నావికుడు అని ఒక్క బాబాను మాత్రమే అంటారు. బాకీ డూబోనే వాలేతో అనేక్ హై. మిగతా ఇంకా ముంచేవారు మునిగేవారు చాలామంది ఉన్నారు. కోయి భీ మనుష్య అప్నే కో ఖివయ్య అథవా గురు నహీ कहला सकता. ఏ మనుష్యులు కూడా స్వయాన్ని నేను నావికుణ్ణి అని చెప్పుకోలేరు. इस असार संसार विषय सागर से निकाल स्वीट होम में ले जाने वाला एक ही बाप है. ఈ నిస్సారమైనటువంటి ప్రపంచం విషయ వికారాల సాగరం నుండి బయటకు తీసి స్వీట్ హోమ్కి తీసుకొని వెళ్ళేవారు ఒక్క బాబానే. ఏది మన స్వీట్ హోమ్? స్వీట్ హోమ్ అంటే మిఠాయిలు అమ్మే షాప్ కాదు. స్వీట్ హోమ్ అంటే పరంధామం, మన మధురమైన ఇల్లు పరంధామం. బాప్ कहते हैं सुख धाम, शांति धाम और दुख धाम, यह तीन धाम है. బాబా అన్నారు 3 ధామాలు ఉన్నాయి. సుఖధామం, శాంతిధామం, దుఃఖధామం. तुमको इस दुख धाम से निकाल శాంతిధామ్ జానా హై. మీరు ఈ దుఃఖధామం నుండి బయటకు వచ్చి శాంతిధామానికి వెళ్ళాలి. ఇస్ దుఃఖధామ్కు ఆగ్ లగ్నీ హై. ఈ దుఃఖధామానికి నిప్పంటుకునేది ఉంది. అంటే ఈ ప్రపంచము వినాశనం పొందేది ఉంది. ఇప్పుడున్న ఈ కలియుగాన్ని దుఃఖధామము అంటున్నారు, పరంధామాన్ని శాంతిధామము అంటున్నారు, సత్యయుగాన్ని సుఖధామము అంటున్నారు. यह दुख का बंबोर है, इसमें कुंभकर्ण जैसे भ्रष्टाचारी मनुष्य रहते हैं. ఇక్కడ ఈ దుఃఖధామానికి నిప్పంటుకునేది ఉంది. ఇది నరకం మాదిరిగా ఉంది. ఇందులో కుంభకర్ణుడి లాంటి మనుష్యులు భ్రష్టాచారిగా ఉన్నారు. పతిత పావనుణ్ణి పిలుస్తున్నారు. पतित पावनी गंगा को तो बुलाने की बात ही नहीं. పతిత పావని గంగనైతే పిలిచే విషయమే లేదు. పిలుస్తున్నారు అంటే అది పరమాత్మనే. హే పతిత పావన, రండి, మమ్మల్ని పావనం చేయండి, తీసుకెళ్ళండి అంటే డెఫినెట్లీ ఇది నీళ్ళను సంబోధించట్లేదు అని అర్థమవుతుంది. నీళ్ళైతే ఇక్కడే పడి ఉన్నాయి కదా, గంగ ఇక్కడే ఉంది, నేలపైనే ఉంది, పైనుండి తీసుకొచ్చే అవసరం కూడా లేదు, ఇక్కడే ప్రవహిస్తూ ఉంది. మరి పతిత పావని గంగనే అన్నప్పుడు వెళ్ళి దాంట్లో మునగాలి, పిలవడం ఎందుకు?
పిలుస్తున్నారు అంటే పరమాత్మను ఆశిస్తున్నట్లే. వతో అనాది హే స్వర్గ మే బీ తో హోగినా. ఈ గంగా నీళ్ళు అనేవి అనాదిగా ఉన్నాయి, స్వర్గంలో కూడా ఉంటుందా నీళ్ళు అంటున్నారు. అగర్ ఏ గంగా పతిత్ పావని హో ఫిర్ తో సభీ పావన్ హీ పావన్ హోనే చెయ్యే. ఒకవేళ ఈ గంగ పతిత పావనిగా ఉంటే అందరూ పావనంగానే ఉండాలి, కానీ ఎవ్వరూ అర్థమే చేసుకోవట్లేదు. అభి తుమ్ బచ్చోं को समझाया है, तुम समझते हो నంబర్వార్ పురుషార్థ్ అనుసార్. ఇప్పుడు పిల్లలకి బాబా అర్థం చేయించారు, మీరు కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటున్నారు. క్యూంకి బచ్చోं में ఖామియా హై. పిల్లల్లో ఇంకా చాలా పొరపాట్లు, చాలా లోపాలు ఉన్నాయి. అశుద్ధ అహంకార్, కామ్, క్రోధ్ హరేక్ మే హై. ఏమేమున్నాయి ఇంకా అంటే అశుద్ధమైన అహంకారం, కామం, క్రోధం, ఇంకా వాటి అంశాలు ఉన్నాయి. हर एक को अपनी दिल से पूछना चाहिए कि हमारे में क्या खामी है. ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నాలో ఏ లోపం ఉంది అని. బాప్కు బతానా చెయ్యే, బాబా మేరే మే ఏ ఖామీ హై. బాబాకు చెప్పాలి, బాబా నాలో ఈ పొరపాటు ఉంది, బాబా నాలో ఈ తప్పు ఉంది. బాబాకు తెలియచేయాలి, బాబా నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ లోపము నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, దీని కారణంగా నేను శ్రీమతంను తప్పుతున్నాను అని బాబాకు క్లియర్గా చెప్పాలి. నహీ తో వహ కామీ వృద్ధి కో పాయేగి. లేకపోతే ఆ లోపము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏకో శ్రాప్ నే దేతే. ఇది బాబా శాపం పెట్టడమా, భయపెట్టడమా? లేదు, బాబా మనల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారంతే. परंतु एक लॉ है, कामियों का दान देकर फिर कोई भूल हो जाए तो बताना चाहिए. కానీ ఒక లా ఉంది, నియమం ఉంది, రూల్ ఉంది. ఏంటి అంటే లోపాలను దానం ఇచ్చి తర్వాత ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా తెలియపరచాలి. బాబా हमने ये भूल की, ఫలాని చీజ్కి చోరీకి. బాబా నేను ఈ తప్పు చేశాను, నేను ఫలానా వస్తువుని దొంగిలించాను, నా ద్వారా ఆ తప్పు జరిగింది, బాబాకు చెప్పాలి. శివ్ బాబాకే బండారే మే సబ్ కుచ్ మిల్తా హై. శివ్ బాబా యొక్క బండారాలో అయితే అన్నీ దొరుకుతాయి. అవినాశీ జ్ఞాన్ రతన్ భీ మిల్తే హై. అవినాశీ జ్ఞాన రత్నాలు కూడా లభిస్తాయి. తో శరీర నిర్వహణ భీ సబ్ కుచ్ మిల్తా హై. మరి శరీర నిర్వహణార్థం కూడా అన్నీ లభిస్తాయి. దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది, చెప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బుద్ధికి కురాక్, శరీర్కి కురాక్, సబ్ కుచ్ మిల్తా హై. బుద్ధికి మందు, శరీరానికి మందు అన్నీ లభిస్తాయి అంటున్నారు. ఫిర్ భీ కుచ్ చాహియే తో మాంగ్ సక్తే హై. అయినప్పటికీ ఇంకేదైనా కావాలి అంటే తప్పకుండా అడగవచ్చు అంటున్నారు. अगर बिगर पूछे कुछ उठाएंगे तो तुमको देख और भी ऐसे करेंगे. मांग कर लेना ठीक होता है. ఒకవేళ మీరు చెప్పకుండానే అడగకుండానే ఏదైనా తీసుకున్నారు అంటే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. అందుకే ఏదైనా అడిగి తీసుకోవటం మంచిది అంటున్నారు. బాబా యజ్ఞంలో ఏదైనా సరే అక్కడ నిమిత్తంగా ఎవరుంటే వారిని మనం అడిగి తీసుకోవాలి, వారికి చెప్పి తీసుకోవాలి. అంతేకాని ఏది మనము పర్వాలేదు బాబా ఇల్లే కదా అని చెప్పేసి అలా తీసుకోకూడదు. మధుబన్కి వెళ్తే చూడండి, బాబా బండారి ఎంత ఓపెన్గా ఉంటుంది, కాయగూరలు అన్నీ అలా పెట్టి ఉంటాయి. ఎవరికి ఏది కావాల్సి తీసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ నిమిత్తంగా ఒకరు ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఎంతవరకు శ్రీమతాన్ని పాటించే గుణం ఉంది గమనిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళని మీరు ఒక్కసారి అడిగి
మేము ఇలా తీసుకుంటున్నాం, మేము ట్రావెలింగ్లో మాకు ఇది కావాలి, ఇది అవసరము అని చెప్పి తీసుకోండి. లేదా ఇది నాకు కావాలి, ఇది నాకు తినాలనిపిస్తుంది అని అడిగి తీసుకోండి. కానీ చెప్పకుండా తీసుకోవడం, అడగకుండా తీసుకోవడం అంటే అది శ్రీమతం కాదు, అది లోపము అంటారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు చేసేది ఇతరులు కూడా చూసి ఫాలో చేస్తున్నారు అనే అటెన్షన్ మీకు ఉండాలి. शाहूकार होगा तो सब कुछ मंगा देंगे, गरीब क्या करेगा? जैसे बच्चे बाप से जो कुछ मांगते हैं तो बाप दे देते हैं. ఏ విధంగా పిల్లలు తండ్రిని ఏది అడిగితే అది తండ్రి ఇచ్చేస్తారు. షావుకారులుగా ఉన్నారనుకోండి, అన్నీ వాళ్ళకి అడగకుండానే తెచ్చి ఇస్తూ ఉంటారు. కానీ పేదవారు ఏం చేస్తారు మరి? ये तो शिव बाबा का भंडारा है, कोई चीज़ चाहिए तो मांग सकते हो. ఇక్కడ శివబాబా యొక్క బండారా ఉంది, మీకు ఏదైనా వస్తువు కావాలి అంటే మీరు అడగవచ్చు అంటున్నారు. యథా యోగ్య సబ్కో మిల్నా హీ హై. యోగ్యతను బట్టి అందరికీ బాబా ఇస్తారు, అంతే తప్ప మీకు మీరే తీసుకొని తప్పులు చేయకూడదు అంటున్నారు. ఒకసారి బండారీలో మామిడి పండ్ల సీజన్లో మంచి రసాలు పెట్టి ఉన్నాయి. ఒక అన్నయ్య చూసి ఇంకా ఆగలేక ఒక మామిడి పండు తీసుకొని తింటున్నారంట. ఆయన ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి చక్కగా దాన్ని తింటూ ఉన్నారు. అదే సమయంలో అటు నుండి బాబా రావడం చూశారు. ఇంకా బాబా అదే లైన్లో వస్తున్నారు, అంటే అదే దిశగా వస్తున్నారు, అటు నుండే వెళ్ళాలి. ఇతనికి తప్పించుకోవడానికి ఇంకెక్కడ అవకాశం లేదు. ఇంకా గబగబా ఉన్న మామిడి పండు మిగిలిందంతా కూడా తినేశాడు. ఇంకా దాన్ని ఆస్వాదించకుండానే ఇంకా గబగబా తినేసి టెంక మిగులుతుంది కదా, ఆ టెంక ఎక్కడ పెట్టాలి? ఇంకా అక్కడే అటు ఇటు చూసి బాబా దగ్గరకు వచ్చేస్తున్నారు, ఇంకేం చేయాలి అని చెప్పి పక్కన ఒక పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ పక్కన అది దాచేశారంట. బాబా రాగానే నార్మల్గా స్మైల్ ఇచ్చేసి ఓం శాంతి చెప్పేసి మళ్ళీ తన డ్యూటీలో తను వెళ్ళిపోయారంట. నెక్స్ట్ డే బాబా అందరికీ క్లాస్లో పళ్ళు పంచుతూ ఉన్నారు, మామిడి పండ్లు అందరికీ పంచుతున్నారు, అందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ అన్నయ్య కూడా లైన్లో నిలబడ్డారంట. అప్పుడు ఈ అన్నయ్యని పక్కకు నిలబడమన్నారంట. సరే నన్ను పక్కకు నిలబడమన్నారు ఏంటి అని అనుకున్నారంట. కానీ అందరికీ పండ్లు ఇచ్చేస్తున్నారు, అందరికీ 2 పళ్ళు ఇస్తున్నారు. ఈ అన్నయ్య వంతు వచ్చేసింది. ఈ అన్నయ్య వంతు రాగానే బాబా ప్లేట్లో పండు ఉంది, కానీ బాబా టెంక ఇచ్చారంట. ఆ టెంక ఆయనకి దృష్టి ఇస్తూ ఇవ్వగానే ఆయనకి వెంటనే గిల్ట్ ఫీలింగ్ కలిగిందంట. అది తను పైప్ లైన్ దగ్గర దాచిపెట్టినటువంటి అదే టెంక. అర్థమైపోయింది, నేను చెప్పకుండా అడగకుండా తీసుకొని తినేశాను. అది బాబాకు అర్థమైపోయింది. బాబా ఏమీ అనలేదంట. బాబా దృష్టి ఇచ్చి అదే ఇచ్చారంట. ఆయనకి రియలైజేషన్ కలిగి అతనే ఇంకా బాబా ముందు చెప్పేశారంట, బాబా నా ద్వారా ఇలా జరిగింది అని చెప్పేసి. అయ్యో బచ్చి మీకు ఇదొచ్చిందా అని ఇంకా బాబా అన్నారంట తప్ప ఏమీ అనలేదు. బాబా అలా పిల్లలకి ప్రతి విషయంలో కూడా అటెన్షన్ ఇప్పించేవారు. మనం ఏది చేస్తే మనల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అని. బాబా మమ్మ और अनन्य बच्चों से रीस नहीं करनी चाहिए. కొంతమంది ఫలానా వాళ్ళకైతే మంచిది ఇచ్చారు, నాకైతే ఇది ఇచ్చారేంటి, వాళ్ళకి కొంచెం ముందు ఇచ్చారు, నాకు తర్వాత ఇచ్చారు, ఇలా కూడా పోటీ పడుతూ ఉంటారు. అయితే బాబా మమ్మ మరియు అనన్యమైన పిల్లలతో ఎప్పుడూ మీరు ఈర్ష్య పడకూడదు అంటున్నారు, రీస్ చేయకూడదు. బాబా भी महिमा करते हैं, फलाने बच्चे बहुत अच्छी सर्विस करते हैं. బాబా కూడా మహిమ చేస్తూ ఉంటారు, ఫలానా పిల్లలు చాలా మంచి సేవ చేస్తూ ఉన్నారు అని. तो तुम बच्चों को भी उनका रिगार्ड रखना चाहिए.
మరి మీరు పిల్లలు కూడా వారిని అంతే గౌరవించాలి. ఏ విధంగా నిన్న మురళిలో బాబా జానకి దాదిని, మనోహర్ దాదిని, దీదీని అందరినీ మహిమ చేశారు. అలా అప్పుడప్పుడు బాబా అనన్యమైనటువంటి పిల్లల మహిమ చేస్తారు. వారికి మనం కూడా అంతే రికార్డుని ఇవ్వాలి. సారా మదార్ జ్ఞాన్ ఔర్ యోగ్ పర్ హై. మొత్తం ఆధారమంతా జ్ఞాన యోగాలపైనే ఉంది. సెన్సిబుల్ పిల్లలు చాలా యుక్తిగా నడుచుకుంటారు. తెలుసు నిజంగా మేము చాలా ఉన్నతంగా అవుతున్నాము అని. మరి ఫలానా వారైతే మాకన్నా స్థితిలో జ్ఞాన యోగాల్లో చాలా ఉన్నతంగా ఉన్నారు అని వారికి కూడా అనిపిస్తుంది. తో ఉన్కో రిగార్డ్ సే దేఖ్నా चाहिए. మరి అటువంటి వారిని ఎంత గౌరవం యొక్క దృష్టితో చూడాలి. फीमेल्स भी कोई पढ़ी लिखी बड़ी शुरुड़ होती है तो आप कह बात करेंगी. మహిళల్లో కూడా కొందరు చదువుకున్నవారు, మంచి చురుకైనటువంటి బుద్ధి కలిగిన వారు ఉంటే వారు మీరు మీరు అంటూ సంబోధిస్తారు. कोई तो अनपढ़ तुम कह बात करती है. ఇక చదువుకోని వారు ఎలా సంబోధిస్తారు ఎదుటివారిని? నువ్వు నువ్వు అంటూ ఉంటారు. చదువుకున్న వారైతే, మంచి చురుకైన వారైతే మీరు అని సంబోధిస్తారు. ఏ మేనర్స్ చెయ్యే. ఈ మేనర్స్ మనలో రావాలి. ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా మనం మీరు అని సంబోధించడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవకులం యొక్క మహానాత్మలు. ఈ అలౌకిక పరివారంలో అయితే ఆర్డినరీగా ఎవ్వరూ లేరు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ చాలా 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 సూపర్ జీనియస్. అందరూ భగవంతుని యొక్క సెలెక్షన్. అందరూ దేవతా ఆత్మలు. కాబట్టి ఈ మేనర్స్ ఉండాలి. అందరినీ మీరు అని సంబోధించాలి. బాప్కి ఆగే తో కిసమ్ కిసమ్కే ఆతే హై. బాబా ముందైతే రకరకాల పిల్లలు వస్తారు. బాప్ కోయి కో భీ కహెంగే తుమ్ రాజీ ఖుషీ హో. బాబా ఎవరితో అయినా చెప్తూ ఉంటారు, మీరు సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా. कोई ऑफिसर आदि को रिगार्ड देना पड़ता है, पो पाया है, उनको भी बताना है कि ये कांटों का जंगल है. ఎవరైనా ఆఫీసర్ మొదలైన వారు వస్తారు, వారికి కూడా గౌరవం ఇవ్వవలసి ఉంటుంది. పోపే వచ్చారనుకోండి, అతనికి కూడా చెప్పవలసి ఉంటుంది కదా, ఇదంతా ముళ్ళ అడవి అని. దేన్నైతే వాళ్ళు ప్యారడైజ్ అంటున్నారో అది గార్డెన్ ఆఫ్ ఫ్లవర్, స్వర్గం. వహా తో జరూర్ అచ్చే ఫరిష్తే రహతే హోంగే. స్వర్గంలో అయితే మంచి ఫరిస్తాలే ఉంటాయి. ఇది ముళ్ళ అడవి. జంగల్ మే కాంటే ఔర్ జాన్వర్ హీ రహతే హై. అడవిలో ఏముంటాయి మరి? ఎక్కువగా ముళ్ళు, క్రూర మృగాలే ఉంటాయి కదా. ఏ బాబాతో కోయి కో కుచ్ భీ కహ్ సక్తే హై. అయితే ఈ మాటలు శివ్ బాబా మనతో ప్రైవేట్గా మాట్లాడుతూ చెప్తున్నారు. మనం ఇవే మాటలు డైరెక్ట్గా ఎవరితో అయినా వెళ్ళి మాట్లాడడానికి లేదు. శివ్ బాబా కాబట్టి ఎవరితో అయినా ఏదైనా అనగలుగుతారు. ఆయన అథారిటీగా ఉన్నారు. ఆయన తండ్రి, బేహద్ తండ్రి కాబట్టి చెప్పగలుగుతారు. ఇదంతా అడవి, మనమంతా చూస్తున్నది అడవిలోని ముళ్ళు, మృగాలు అని బాబా చెప్తారు. కానీ మనమంటే వేరే వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఎదురు తిరుగుతారు. అందుకని బాబా అన్నారు, తండ్రి కాబట్టి ఏదైనా నేను అనగలుగుతున్నాను, ఇవి మీరు అనలేరు. తక్దీర్ వాన్ హీ అచ్చీ తరహ సమజ్ సక్తే హై ఔర్ సమజా సక్తే హై. అదృష్టవంతులైన పిల్లలే మంచి రీతిగా అర్థం చేసుకోగలుగుతారు, అర్థం చేయించగలుగుతారు. బాబా బచ్చోంకో అచ్చీ రాయ్ దేతే హై. బాబా తన పిల్లలకు మంచి సలహాని ఇస్తూ ఉన్నారు. పిల్లలు 5 వికారాలపైన విజయాన్ని పొందండి. ఇస్సే విదాయితో అంతమే హోనీ హై. ఇక వికారాలు కంప్లీట్గా వీడుకోలు తీసుకోవాలి, నాకు దూరం అవ్వాలి అంటే అది అంతిమంలోనే జరుగుతుంది. అప్పటి వరకు చిన్న పెద్ద లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని తొలగించుకునే పురుషార్థం
చేస్తూనే ఉండాలి. ఆత్మాభిమానిగా కావాలి. याद करना है శాంతిధామ్ और సుఖధామ్ को तो खुश रहेंगे. శాంతిధామాన్ని సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి, అప్పుడు సంతోషంగా ఉంటాం. మనం సుఖధామానికి వెళ్తున్నాం వయా శాంతిధామం. తబ్ తక్ సారీ సఫాయి హో జాయేగి. ఇంకా అప్పటి వరకు మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. फिर स्वर्ग में हर चीज़ फर्स्ट क्लास मिलेगी. ఇంకా మీకు స్వర్గంలో ప్రతిదీ ఫస్ట్ క్లాస్గానే లభిస్తుంది. హీరే జవహరోం కే మెహల్ ఆకర్ బనాయేంగే ఏ కరేంగే. మీరు వజ్రవైడూర్యాల యొక్క మెహల్లను తయారు చేస్తారు. తుమ్కో భీ బుద్ధి మే రహతా హై హమ్ ఆత్మా హై. మీకు కూడా నేను ఆత్మని అనే విషయం బుద్ధిలో ఉంటుంది. యహా ఆయే హే అప్నీ రాజధాని స్థాపన కర్నే. మీరు ఇక్కడికి వచ్చింది మీ రాజధానిని స్థాపన చేసేందుకు. శివబాబాతో పాటు మళ్ళీ వెళ్ళిపోతారు. మనం రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. సూర్యవంశీ చంద్రవంశీ రాజా రాణిగా అవుతాం. మెహల్తో బనానే పడేంగేనా. మెహల్స్ అయితే మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఈ విషయాలు లోపల స్మరించుకుంటూ ఉంటే చాలా సంతోషం కలుగుతుంది. లోపాలైతే పిల్లల్లో చాలా ఉన్నాయి. దేహ అభిమానం కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇది పాత చొక్కా, పాత శరీరం. కొత్త శరీరం, కొత్త వస్త్రం సత్యుగంలో లభిస్తుంది. बाप बैठ मीठे मीठे बच्चों को समझाते हैं. బాబా స్వయంగా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అర్థకల్పం మీరు భక్తి చేశారు భగవంతుని కలుసుకోవటానికి. భక్తి చేసేది ఒక్క భగవంతుని కలుసుకోవడానికే. మరి ఒక్కరిని కలుసుకోవడానికా అనేకులను కలుసుకోవడానికా? భక్తి भी एक की करनी होती है. ఒక్కరి భక్తి చెయ్యాలి కదా. కానీ ఇక్కడ భక్తి వ్యభిచారిగా మారిపోయింది. జన్మ జన్మాంతరాల నుండి గురువులను ఆశ్రయించారు, పునర్జన్మలు తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మ జన్మకి గురువులను మారుస్తూ వచ్చారు. अब बाप कहते हैं मैं तुमको स्वर्ग में ले चलता हूँ. ఇప్పుడు బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తూ ఉన్నాను. वहाँ तुमको जन्म जन्मांतर गुरु करने की दरकार नहीं होगी. అక్కడ మీరు జన్మ జన్మాంతరాలు ఇంకా గురువులు ఎవరిని ఆశ్రయించే అవసరం ఉండదు. అక్కడ గురువులుగా ఎవరు చలమని అవ్వరు. సత్యుగంలో గురువులు ఉంటారా? ఉండరు. ఇప్పుడు బాబా మనల్ని సత్యుగానికి తీసుకెళ్తున్నారు. అవ్యభిచారి భక్తి తర్వాత వ్యభిచారి భక్తి తయారయ్యేదే ఉంది. ఎందుకంటే దిగజారే కళలో ఉన్నారు. తో బాప్ कहते हैं बच्चे अब घर चलना है. మరి బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. मेरे लिए गाते हैं लिबरेटर है खिवैया है बागवान है. బాబా అంటారు నా కోసము ఏమని గాయనం చేశారు? నేను లిబరేటర్ని, గాడ్ ఫాదర్ని, ముక్తి ప్రదాతను, నావికుణ్ణి, తోట యజమానిని అని అన్నారు. స్వర్గం అంటేనే పూల తోట. ఫిర్ కివయ్యా చలా జాయేగా సబ్ తో స్వర్గ్ మే నహీ జాయేంగే. ఇంకా నావికుడు వెళ్ళిపోయాక అందరూ స్వర్గానికి అయితే వెళ్ళరు కదా. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే వెళ్తారు. గార్డెన్ ఆఫ్ అల్లా హే బహుత్ సుఖ్ భోగ్తే హే. మొట్టమొదట వచ్చిన వారి కోసం స్వర్గం గార్డెన్ ఆఫ్ అల్లాగా ఉంటుంది. అక్కడ చాలా సుఖాలను పొందుతారు. భగవంతుడు అందరికీ సుఖాన్ని ఇస్తారు. సత్యుగాన్ని చాలా పేర్లతో సంబోధిస్తారు. గార్డెన్ ఆఫ్ అల్లా అనేది కూడా ఒక పేరు. భారతదేశం ప్రాచీన ఖండం. సూర్యవంశీ చంద్రవంశీయులు రాజ్యం చేసేవారు. ఆ సమయంలో
ఆత్మలు స్వీట్ హోమ్లో ఉండేవారు. దేనికోసమైతే ఇప్పుడు బాగా తపిస్తూ భక్తి చేస్తున్నారో ముక్తి కావాలి అని, ఆ ముక్తిలో చాలా కాలం ఉంటారు అంటున్నారు. చాలా కాలం హ్యాపీగా అని కూడా అనడానికి లేదు, ఎందుకంటే శాంతిగా ఉంటారు. ముక్తిధామంలో సంతోషమేమీ ఉండదు, శాంతి మాత్రమే ఉంటుంది. రెస్ట్లో ఉంటారు ఆత్మలన్నీ. అన్ని ఆత్మలు పూర్తిగా నిద్రపోతూ ఉంటాయి అక్కడ, ఏమి అనుభూతి ఉండదు. అభి యా హే దుఃఖధామ్ బంబోర్కో ఆగ్ లగ్ని హే. ఇప్పుడు ఇది దుఃఖధామం, ఈ ప్రపంచానికి నిప్పంటుకునేది ఉంది. లక్షల సంవత్సరాల కల్పమైతే ఉండదు, లక్షల సంవత్సరాలు అనుకొని కుంభకర్ణ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరుడే వచ్చి మేల్కొల్పుతూ ఉన్నారు. మీరు ఇతరులను మేల్కొల్పాలి. సేవ లేకపోతే పదవి కూడా లేదు అంటున్నారు. సేవ చేస్తేనే ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలపైన బాబాకు జాలేస్తుంది. వీళ్ళెందుకు పూర్తి వారసత్వం తీసుకోవటం లేదు? ఎంత సహజ పురుషార్థం కదా ఇది, ఎందుకు తీసుకోవట్లేదు అని అనిపిస్తుంది. బాప్తో సబ్కో పూరా పురుషార్థ్ కరాయింగే. బాబా అయితే అందరికీ పూర్తిగా పురుషార్థం చేయిస్తారు. బాబా అందరితో పూర్తి పురుషార్థం చేయిస్తారు. క్యోన తుమ్ బాబాకి విజయమాలమే పిరోజావ్. మరి మీరెందుకు బాబా యొక్క విజయమాలలో తిప్పబడకూడదు? చాలా సహజం కదా ఎవరికైనా అర్థం చేయించడం. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా ఈ దుఃఖధామం యొక్క వినాశనం. ఇప్పుడు మీరు సుఖధామం కోసం పురుషార్థం చేయాలి. కానీ ఈ సుఖధామం గురించి ఎవరికీ తెలియదు. ముక్తిధామం గురించి తెలుసు, కానీ సుఖధామం సత్యుగం గురించి తెలియదు. నిజంగా తెలిసి ఉంటే అక్కడికి వెళ్ళి పురుషార్థం చేసేవారు. कालों का काल बाप ही काल पर विजय पहनाएंगे. कोई जानते नहीं तो पहुंच भी नहीं सकते, पंख टूटे हुए हैं. ఎవరికి తెలియదు కాబట్టి చేరుకోలేరు, ఎందుకంటే రెక్కలు కూడా తెగిపోయి ఉన్నాయి అంటున్నారు. మనం పిల్లలము మృత్యు పైన విజయాన్ని పొందుతూ ఉన్నాం. కాలోంకా కాల్ అంటే మహాకాలుడు అని బాబాను అంటాం. బాబా ఏం చేస్తున్నారంటే కాల్ పర్ విజయ్ అంటే మృత్యు పైన విజయాన్ని మనకి ప్రాప్తింపజేయిస్తున్నారు. బాబా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు మృత్యుని జయించడం ఎలా అని. ఎందుకంటే బాబా మహాకాలుడు కాబట్టి కాలుని జయించడం ఎలా అనేది చెప్తున్నారు. तो ये सब धारणा कर पतितों को पावन बनना है. మరి ఈ విషయాలన్నీ మనం ధారణ చేసి పతితుల నుండి పావనంగా అవ్వాలి. సిర్ఫ్ ప్రభావిత్ హోకర్ జాయేంగే ఉస్సే క్యా ఫైదా. కేవలం ప్రభావితం అయిపోయి వెళ్ళారనుకోండి, దాంతో ప్రయోజనం ఏమిటి? పూరా రంగ్ తబ్ చెడే జబ్ 7 दिन का కోర్స్ కరే. పూర్తిగా రంగు ఎప్పుడు ఎక్కుతుంది అంటే వారం రోజుల కోర్స్ విన్నప్పుడు. కొంతమంది పిల్లలు నడుస్తూ బ్రాహ్మణితో అలిగిన కారణంగా శివబాబాతో కూడా అలుగుతారు. భగవంతుడితో అలగడం ఇదేమైనా తెలివైన పనా అంటున్నారు. భగవంతుడితో అలగడం అంటే భాగ్యంతో అలగడం, అదృష్టంతో అలగడం. అదేమైనా తెలివైన పనా? औरों से रूठे तो रूठने दो, मेरे से रूठे तो मुर्दे बन जाएंगे. బాబా అన్నారు, వేరే వాళ్ళతో అలిగితే అలగండి, మనుషులతో అలిగితే అలిగినా పర్వాలేదు, కానీ నాతో అలిగారు అంటే ముర్దా అయిపోతారు, నిర్జీవంగా అయిపోతారు, శవం అయిపోతారు అంటున్నారు. శివ బాబా సేతో నా రూటో. శివ బాబాతో అయితే అలగకండి. ఖజానా లేతే రహో, ధన్ దియే ధన్నా కుటే. బాబా నుండి ఖజానా తీసుకుంటూ ఉండండి, మురళి వింటూ ఉండండి. ఈ ధనము ఎంత తీసుకుంటే అంత మంచిది.
ఎంత దానం చేస్తే అంత తరగకుండా నిండుతూనే ఉంటుంది. సాంగత్యం కూడా కావాలి. బ్రాహ్మణ కులంలో చాలా క్షీరఖండమై ఉండాలి. दूतिया और दूते भी होते हैं, उनसे बहुत संभाल चाहिए. పరచింతన పరదర్శన చేసేటువంటి వాళ్ళు కూడా మీ తటస్థపడతారు. బ్రాహ్మణుల్లో బాబా పిల్లల్లో పరచింతన యొక్క ప్రభావం పడింది అంటే, పరచింతన పరదర్శనానికి అలవాటు పడ్డారు అంటే పతనానికి దారి వేసుకుంటున్నట్టు, మన పతనం మనమే చేసుకుంటున్నట్లు. దాంతో సంభాలన చేసుకోవాలి అంటున్నారు బాబా. అందుకే అర్థం చేయిస్తారు, పిల్లలు సర్వీస్ యొక్క అభిరుచి బాగా ఉండాలి. మునిగిపోతున్న వారిని బయటికి తీయాలి. ఇందులో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. బాబా కూడా మొట్టమొదట बाप भी पहले पहले ब्रह्मा बच्चे को उठाते हैं. బాబా కూడా మొట్టమొదట బ్రహ్మ అబ్బాయినే పైకి తీసుకొస్తూ ఉంటారు. అంటే ముందు ఒక ఎగ్జాంపుల్ని తయారు చేయాలి కదా. బ్రహ్మ బాబాను ముందు మనందరం ఫాలో చేసేందుకు యోగ్యంగా తయారు చేయాలి. అందుకని ముందు బ్రహ్మ బచ్చాను నేను పైకి తీసుకొస్తాను అంటున్నారు. ఆ తర్వాత పిల్లలందరినీ కూడా బాబా పైకి తీసుకొస్తారు, ప్రాణదానాన్ని ఇస్తారు. పడాయితో అంత తక్ పడ్నీ హే. ఈ చదువైతే అంతిమం వరకు చదువుకోవాలి. ఎంత మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. బాబా ఎన్ని విషయాలు తెలియజేస్తారు. జీతేజీ మర్కర్ వరుస పానా హే. జీవిస్తూ మరణించి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా నేను మీ వాడిని అని. ఆప్కే హీ థే ఫిర్ ఆప్కా హీ బనా హో. బాబా నేను మీ వాడినే, ఇంతకు ముందు కూడా మీ వాడినే, మళ్ళీ ఇప్పుడు మీ వాడిగానే అయ్యాను అని. ఎలా అయినా సరే నేను పూర్తి వారసత్వాన్ని తీసుకొనే తీరుతాను అని అలా సంకల్పం చేయాలి. ఈ దుఃఖధామానికి ఇప్పుడు నిప్పంటుకునేది ఉంది. మనం సుఖధామానికి వెళ్తూ ఉన్నాం. మరి ఎంత సంతోషం కలగాలి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఎవరైతే జ్ఞాన యోగాల్లో చాలా తీక్షణంగా ఉంటారో, మంచి సేవ చేస్తారో వారికి చాలా చాలా గౌరవాన్ని ఇవ్వాలి. आप कह बात करनी है. మీరు మీరు అంటూ మాట్లాడాలి. పరస్పరం ఎప్పుడూ అలగకూడదు. సెకండ్ పాయింట్, బ్రాహ్మణ కులంలో చాలా చాలా క్షీరఖండమై ఉండాలి. క్షీరఖండం అంటే కలిసిపోయి ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. పాలు పంచదార కలిస్తే మళ్ళీ దాన్ని విడతీయలేం. పాలను నీళ్లను సపరేట్ చేయగలుగుతారు, కానీ పాలు పంచదార కలిసిపోయాక విడదీయగలుగుతారా? బాబా అంటారు అలా క్షీరఖండమై ఉండండి, కలిసిపోండి, అందరూ కలుపుకోండి. పరచింతన పరదర్శనం చేసేటువంటి వారితో సంభాలించుకోండి. సత్సంగం తప్పనిసరిగా చెయ్యాలి. బాబా ధారణలో ఫస్ట్ పాయింట్లో రెస్పెక్ట్, రిగార్డ్ గురించి చెప్తున్నారు. మనకన్నా జ్ఞానయోగాల్లో చాలా తీక్షణంగా ఉన్నారు. బాబా ఎప్పుడు వాళ్ళ పేరు తీసుకుంటారు అంటే మనం అలాంటి వారికి తప్పనిసరిగా రిగార్డ్ ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. వారిని మీరు మీరు అంటూ సంబోధించాలి, అంతే తప్ప నువ్వు అని మాట్లాడకూడదు. పరస్పరం ఎప్పుడూ ఆలకూడదు. సెకండ్ పాయింట్లో బాబా అందరూ కలిసి ఉండండి అంటున్నారు. క్షీరఖండం వలె కలిసి ఉండాలి. పరచింతన పరదర్శన చేసే వాళ్ళకి
దూరంగా ఉండాలి, వాళ్ళ నుండి కాపాడుకోవాలి స్వయాన్ని, మంచి సాంగత్యమే చేయాలి. वरदान डबल लाइट स्थिति द्वारा उड़ती कला का अनुभव करने वाले सर्व आकर्षण मुक्त भव. डबल लाइट స్థితి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసేటువంటి సర్వ ఆకర్షణ ముక్త భవ. డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసేటువంటి సర్వ ఆకర్షణ ముక్త భవ. ఇది ఎక్కే కళ యొక్క సమయం. ఇప్పుడు ఇది సమాప్తం అవుతుంది. ఇంకా ఎగిరే కళ యొక్క సమయం వచ్చేసింది. ఎక్కే కళ యొక్క సమయము సమాప్తమైపోయి ఎగిరే కళ యొక్క సమయం వచ్చింది. ఎగిరే కళకు గుర్తు ఏమిటి అంటే డబల్ లైట్. కొంచెమైనా బరువు ఉంటే క్రిందకు లాగబడతారు, బరువు ఉంటే క్రిందకు పడిపోతారు. అది తన సంస్కారాల యొక్క బరువైనా, వాయుమండలం యొక్క బరువైనా, ఏ ఆత్మ యొక్క సంబంధ సంపర్కమైనా, ఎలాంటి బరువైనా సరే అలజడిలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఎక్కడా ఆకర్షణ ఉండకూడదు, కొంచెం కూడా ఆకర్షణలకు లోబడకూడదు, ఆకర్షితం అవ్వకూడదు. ఇలా ఆకర్షణ ముక్తులుగా డబల్ లైట్గా కండి, అప్పుడు సంపూర్ణంగా కాగలుగుతారు. ఆకర్షణ ముక్తులుగా డబల్ లైట్గా కండి, సంపూర్ణంగా అవ్వగలుగుతారు అప్పుడు. स्लोगन स्नेह का चुंबक बनो तो ग्लानि करने वाले भी समीप आकर स्नेह के पुष्पों की वर्षा करेंगे. స్నేహం యొక్క అయస్కాంతంగా కండి, అప్పుడు నిందించేవారు కూడా సమీపంగా వచ్చి స్నేహ పుష్పాల వర్షం కురిపిస్తారు. స్నేహం యొక్క మ్యాగ్నెట్గా, అయస్కాంతంగా కండి, అప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవారు, కామెంట్స్ చేసేవారు, మిమ్మల్ని బాగా నిందించేవారు కూడా మీకు దగ్గరగా వచ్చి స్నేహ పుష్పాల వర్షం కురిపిస్తారు. మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? అందరినీ లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది కదా మ్యాగ్నెట్. అలా మనం కూడా స్నేహం యొక్క మ్యాగ్నెట్ అయిపోయినప్పుడు ఎలాంటి వారైనా మన దగ్గరికి వచ్చి స్నేహ పుష్పాలు కురిపించి వెళ్తారు. ఈరోజు లవ్లీనెస్ స్థితి యొక్క అనుభవం కోసం పాయింట్, बाप के प्यार में ऐसे समा जाओ जो मैंपन और मेरापन समाप्त हो जाए. బాబా ప్రేమలో ఎలా ఇమిడిపోవాలి అంటే ఇంకా నేను నాది అనేది సమాప్తం అవ్వాలి. नॉलेज के आधार से बाप की याद में समाये रहो. జ్ఞానం ఆధారంతో బాబా యొక్క స్మృతిలో ఇమిడిపోండి. అప్పుడు ఈ ఇమిడిపోవడమే లవ్లీన స్థితి. जब लव में लीन हो जाते हो अर्थात लगन में मगन हो जाते हो, तब बाप के समान बन जाते हो. ఎప్పుడైతే ప్రేమలో లీనమవుతారో అనగా తపనలో మగ్నమవుతారో అప్పుడు బాబా సమానంగా అవుతారు. లవ్లీన స్థితిని అనుభూతి చేసుకునేందుకు ఈరోజు బాబా ప్రేమలో ఇమిడిపోండి, నేను నాది, ఈ రెండు సమాప్తమైపోవాలి అంటున్నారు. బ్రహ్మ బాబా సాకారంగా ఇలాగే చేశారు. బాబా స్మృతిలో ఇమిడిపోతే అదే లవ్లీన స్థితి. జ్ఞానం ఆధారంగా బాబా స్మృతిలో ఇమిడిపోయిన అనుభవము చేయాలి. మరి ఈరోజు స్వమానము, నేను సర్వ ఆకర్షణ ముక్తుడను. ఓం శాంతి.